ఎలా ఉందన్న గుంటూరు కారం మూవీ? గుంటూరు కారం కారం ఫ్యాన్స్ కారం కళ్ళల్లో కారం కొట్టుకున్నట్టే ఉంది. పాపం చాలా బాధతో ఉన్నారు అందరు ఇక్కడ. ఇట్లాంటి సినిమాలు తీయొద్దని చెప్తున్నా దయచేసి. ఈ పెద్ద పెద్ద డైరెక్టర్ల మీద నమ్మకం పెట్టుకొని ఎంతో దూరం నుంచి గరీబ్ వాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, చాలా బాధతో ఉన్నారు. ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఆశతోని పొద్దంతా డ్యూటీ చేసి వచ్చి ఓ మా హీరో సినిమా అని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాం. అట్లాంటిది మొత్తం ఫ్యాన్స్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టేసారు. స్టోరీలో దమ్ము లేదు. ఒక శ్రీలీల డాన్స్ ఒకటి చాలా బాగుంది. ఇంకోటి మహేష్ బాబు ఇక కామెడీ, అది మహేష్ బాబు. ఇక మిగతాదంతా అజ్ఞాతవాసి కన్నా అద్మానం ఉంది. ఓకేనా? సినిమా మొత్తం ఒక బోరింగ్ టైప్ ఉంది. మొత్తం బోర్ ఏం లేదు. సినిమాలో స్టోరీ లేదు కదా, దమ్మే లేదు. ఆ ఇంటర్వెల్ కు సెంటిమెంట్ కు ఏమైనా ఉంటాయి, లాస్ట్ సెంటిమెంట్, క్లైమాక్స్ లో సెంటిమెంట్ ఉంది. అది ఒకటి మదర్ సెంటిమెంట్ మంచిగా అంతే, ఇంకేం లేదు. సాంగ్ ఎలా అనిపించింది? అదే చెప్తున్నా కదా భయ్య, శ్రీలీల ఒకటి లేకపోతే ఆ సాంగ్ కు ఏం లేదు. మీరు ఒక మహేష్ బాబు అభిమాని ఏం చెప్తారు అసలు సినిమా? నేను మహేష్ బాబు అభిమానిని కాదు, ఒక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమాని నేను. అంటే మా ప్రభాస్ సినిమా ఇట్టండి. అట్లాంటి మా ప్రభాస్ 3 సినిమాలు ఫ్లాప్ అయినాయి. బాహుబలి 2 తర్వాత సాహో సినిమా జబర్దస్త్ ఉంది. అది అర్థమయ్యేటోనికి అర్థమవుతుంది. కొడతా అంటారు వాళ్ళది. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఖాళీ కలెక్షన్ల కోసమే, కలెక్షన్లు చూస్తారు. ఒక 413 రూపాయలు పోయా ఒక టికెట్, ఒక 413 రూపాయలు ఏడుకెళ్ళి పెట్టుకొని చూస్తారు. లేబర్ పని చేస్తారు, గరీబ్ వాళ్ళు ఉంటారు, కూలి పని చేస్తారు. ఎవరైనా ఎట్లయినా కానీ ఎంత కష్టాలలో ఉంటారు. ఒకసారి అర్థం చేసుకోరి. ఇట్లాంటి సినిమాలు తీయకండి సార్. మీ డైరెక్టర్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లు మంచి కథ ఎందుకు? మా హీరోలు ప్రభాస్ కానీ, మహేష్ బాబు కానీ, అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ, ఎన్టీఆర్ కానీ, వీళ్ళు పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు కదా. చిరంజీవి కానీ, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, ఎవరైనా ఉండని ఓ మంచి కథని ఎంచుకొని అప్పుడు సినిమా తీయండి. ఎందుకంటే మేము ఇంత పైసలు పెట్టుకొని మేము సినిమా చూస్తుంటే మాకు ఫ్లాప్ అయిపోగానే మేము ఇంకా బాధపడుతూ ఉంటాం. ఇట్లా బాధలు పడకుండా ఉండాలి. సినిమా థియేటర్లో మీరు సినిమా వస్తుంటే ఎలా ఫీల్ అవుతారు అసలు? అసలు ఏముందని సినిమాలో ఉట్టే పోయి ఆ థియేటర్లో పోయి కూర్చున్నాము అంతే. ఆ సినిమా చూసుకో, ఆ స్టోరీ ఇట్లా సీరియల్ లెక్క వెళ్ళిపోయింది. అది ఓన్లీ వన్ టైం వాచ్ అనుకోవచ్చు అంతే. వన్ టైమే అంతే. రేటింగ్ ఎంత సార్ మీరు అవుట్ ఆఫ్ 5 కి? 5 ఇవ్వలేను భయ్యా నేను. కన్నా అద్మానం ఉంది. ఓకేనా? గుంటూరు కారం మూవీ చాలా టైట్లీ తగ్గట్టుగా ఘాట్ చూపించేసాడు మాకు థియేటర్లో, మా అందరికీ కూడా. కొత్త లుక్స్ గురించి మాట్లాడుకుంటే మహేష్ బాబు అసలు లుక్ కోసం సినిమాకి వెళ్ళొచ్చు. సరైన లుక్ ఇది మాత్రం హైలైట్, మామూలు హైలైట్ కాదు. హీరో కంటే హీరోయిన్ డబల్ చేసింది డ్యాన్స్. హీరో ఇంకా వెనక్కి వెళ్తున్నాడు మహేష్ బాబు, కానీ హీరోయిన్ మాత్రం వేరే లెవెల్లో చేస్తుంది. ఆ కాళ్ళు లేపటం ఏంటి భయ్యా? హీరోయిన్ వామ్మ వేరే లెవెల్లో లేపుతుంది కాలు. మహేష్ బాబు లేపలేకపోతున్నాడు కాలు, హీరోయిన్ లేపేస్తుంది కాలు. కానీ ఆ డ్యాన్స్ మామూలు కాదు, ఓవర్ నాట్ అది తెలుసా. కానీ ఇద్దరు తగ్గట్టు పోటీగా చేశారు ఆ డ్యాన్స్ మాత్రం. కుర్చీ మడత పెట్టి ఆ సాంగ్ నిజంగా కుర్చీలో మేము డ్యాన్స్ చేసాం. ఫైట్లు అయితే కోతకు వస్తాడు. ల్యాగ్ ఏం లేదా, నాకేం అర్థమైందో నాకు తెలీదు. సినిమా ఓవర్గా అయితే నాకు బాగా ఎంజాయ్ చేసా, నాకు నచ్చింది. కథ కూడా కొత్తగా ఉంది. దేన్ని కంపేర్ చేయము మనం, అసలు దేనికి వద్దు మనకి. మనం చూసామా, వచ్చి చెప్పామా, బాగుంది. నాకు నచ్చింది. స్క్రీన్ ప్లే ఏంటంటే తల్లి హీరోతో ఎందుకు మాట్లాడలేదు, ఇదే కాన్సెప్ట్ సినిమా అంతా. చివరికి మాట్లాడిద్ది, సినిమా అయిపోతుంది అంతే. ఇంకో మెయిన్ కామెడీ యాక్షన్ ఏంటంటే మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నాడో మిరపకాయల బజ్జీలు వేసుకుంటాడు, ఆ బజ్జీలో హీరో తింటాడు. అది టిస్ట్, మామూలు టిస్ట్ కాదు. తమన్ మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? తమన్ మ్యూజిక్ బాగానే ఉంది. అంతా ఆయన మ్యూజిక్ అంతా ఎక్కడ కనపడిందో ఆ కుర్చీ సాంగ్ లోనే కనపడి ఆ సినిమా మొత్తానికి అసలు కుర్చీ సాంగ్ చాలా బాగుంది. శ్రీలీల వేరే లెవెల్ అబ్బా. వేసుకొని చించుకొని వేసుకుంటారు. ఎక్కడ చూపించాలి అక్కడ కరెక్ట్గా చూపిస్తారగా. అబ్బా కరెక్ట్గా చూపించింది. సినిమాలో హైలైట్స్ ఏమని చెప్పుకోవచ్చు మరి? హైలైట్స్ అంటే హీరోయిన్, హీరో లుక్స్, ఈ సీను
వేరే లెవెల్. సాంగ్ అసలు వేరే లెవెల్. అసలు అది సినిమా మొత్తం లేపేసింది, మొత్తాన్ని. ఆ సాంగ్ ఒకటే అదొక్కటే మొత్తం సినిమా మొత్తం లేపేసింది ఒక్క దెబ్బకి. సినిమా మొత్తంలో ఎక్కడా లేకలా మేము. ఆ సాంగ్ మాత్రం మొత్తం అందరం వేసాం, రోల్ వేసాం, మేము డాన్స్ వేసాం లోపల. చాలా బాగుంది ఈ సినిమా. వన్ టైం వాచ్ అనుకోవచ్చా, ఆల్ టైం వాచ్ అనుకోవచ్చా? ఆల్ టైం వాచ్. మరో పోఖ్రి అంతే, మరొక పోఖ్రి. అందులో కూడా చెప్తాడు పోఖ్రి వచ్చారా అని. మరొక పోఖ్రి రాసుకో అంతే. ఓవరాల్ రేటింగ్ ఇది అవుట్ ఆఫ్ 10 కి 9 ఇస్తా. 9.9 అంతే. ఓకే అలా ఎలా ఉంది గుంటూరు కారం మూవీ? వీడియో ఎలా ఉండిద్ది? ఘాటుగా ఉంటది. సినిమా కూడా అంతే ఘాటుగా ఉంది. ఘాట్ అన్న ఫ్రెండ్ ఘాటు. మిర్చి ఎంత ఘాటుగా ఉంటుందో వీడియో ఎంత ఘాటుగా ఉండిద్దో. మహేష్ అన్న మాస్ రోల్ చేస్తే అంతే ఘాటుగా ఉంటుంది. రికార్డులు నేను చెప్తున్నా 2 days లో బ్రేక్ అయిపోతే అవ్వకపోతే నా ఆధార్ కార్డు రికార్డ్ చెప్తాను, ఇంటికి వచ్చేసేయండి. 2 days లో 2 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవ్వకపోతే మీరు మళ్ళీ ఈ క్లిప్ అంతా రిపీట్ చేసుకోండి. మహేష్ బాబు వన్ మ్యాన్ షో అంటారా? 1 man show బ్రో. డాన్స్ కానీ రేడియో వర్షన్ కానీ వీడి అలా పెట్టి డైలాగ్ చదువుతుంటే కుర్చీ మడత పెట్టే సాంగ్ ఎలా ఉంది? అసలు ఓన్లీ డాన్స్. మహేష్ అన్న డాన్స్ చేస్తాడు. అదర్ సెంటిమెంట్ పర్లేదు బ్రో, అందుకే నేను బీడీ తాగుతున్నా. మరి కొంతమంది లాగ్ అని చెప్తారు కానీ సినిమా నేను మహేష్ బాబు అని చెప్తున్నాను. కొంచెం ల్యాగ్ ఉందని అనట్లేదు, బట్ సినిమా అన్న కొంచెం స్లోగా ఉంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం సినిమా నాకు లేకుండా ఒకటే వేలో చేయాలంటే కష్టం. ఏంటంటే బాబుతో ఇంత పెద్ద అంటే సార్కాస్ట్ ఉంది కదా ఇప్పుడు మా త్రివిక్రమ్ గారు మార్క్ కనపడట్లేదు అని అంటున్నారు మరి చాలా మంది. కనపడలేదు అంటే ఇప్పుడు నీకు ఒక నచ్చిద్ది, అమ్మ సెంటిమెంట్ ఉండాలి. కొంతమంది మాస్ ఇష్టం, కొంతమంది క్లాస్ ఇష్టం. ఇది పండగ ఫెస్టివల్, అందరినీ మేనేజ్ చేయాలంటే హాయ్ బ్రో. బ్రో గుంటూరు కారం మూవీ చాలా చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది బ్రో. బ్రో స్క్రీన్ ప్లే చాలా బాగుంది బ్రో. రొటీన్ గా ఉంది కానీ కొంచెం అయితే బాగుంది చెప్పడానికి అయితే. అది ఫస్ట్ హాఫ్ లో అయితే బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ అయితే ఇంకా చాలా బాగుంది మూవీ అయితే. అసలు వెన్నెల కిషోర్ది ఇంకా మన శ్రీలీలది ఇలా యాక్టింగ్ అయితే చాలా బాగుంది. డాన్స్ అయినా సాంగ్స్ అయినా నాకు బాగా నచ్చిందంటే లాస్ట్ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది వీడియోలో. సో లాగ్ ఫైట్స్ బాగున్నాయి కానీ లాగ్ అయితే ఏం లేదు బ్రో. ఎవడైతే తక్కువ అంటున్నాడో మూవీ అయితే బాలేదు అన్నాడో ఆడు కొత్త పగిలిపోయింది బ్రో. నిజంగా అయితే ఉన్నమాట అయితే చెప్తున్నా, బాబుకి సాటి ఎవడు రాడు, బాబే గొప్ప అంతే. బాబుకి ఏది సాటి లేదు అంతే బ్రో. బాగుంటాయి బ్రో. ఇప్పుడు సంక్రాంతికి అయితే చాలా బాగుంటుంది మూవీ అయితే. బ్రో హనుమానే ఈ మూవీ ఎందుకంటే హనుమాన్ అంటే దేవుడు మూవీ కాబట్టి కంపల్సరీ దేవుడు మూవీకి భక్తులు అందరు చూస్తారు కాబట్టి చూస్తారు. అది స్టోరీ బాగుంది బ్రో. సాంగ్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి కానీ లాస్ట్ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. డాన్స్ అయినా అసలు హీరో డాన్స్ అయినా కామెడీ సీన్స్ అయినా ఇంకా తమన్ అంటే ఇంకా పెడతాడు కదా కొన్ని వినాల్సింది, కొన్ని చూడాల్సిందే మనం. బాగుంది బ్రో. నేనైతే కుర్చీ అయితే తెచ్చుకుందాం అనుకున్నా బ్రో. కుర్చీ తెచ్చుకొని లోపల కూర్చుందాం అనుకున్నా, సపరేట్ గా కుర్చీ సాంగ్ కి మడత పెట్టి కొడదాం అనుకున్నాను నేను. కానీ మనని కొడతారు కదా అని చెప్పేసి గుంటూరు కారం కూడా ప్యాకెట్ కూడా తెచ్చుకుందాం అనుకున్నా బ్రో. కానీ మా ఇంట్లో మా మమ్మీ కొడతా అని చెప్పేసి కారం కూడా లేదురా అని చెప్పింది. సో కారం అయితే తెచ్చుకోలేకపోయా బ్రో. లేకపోతే ఈసారి తెచ్చుకుంటే ఇసిరేసి పైకి పెడతారు కదా బ్రో. త్రివిక్రమ్ అంటే ఇంకా పెట్టాల్సిందే. ఇంకా చాలా సినిమాల ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మ్యాటర్ అయితే ఉంటుంది, అది అంతే బ్రో. బ్రో ఉంటది బ్రో. త్రివిక్రమ్ మూవీ అంటే కంపల్సరీ ఉంటది. అన్ని హీరో వచ్చేసి పెద్ద డబ్బున్నోడు ఉంటాయి. కాకపోతే మనం తీసుకోవాలి కదా, ఆడియన్స్ అనేది తీసుకోవాలి. అట్లానేం లేదు బ్రో. చూడండి ఒకసారి అయితే స్టోరీ అయితే చెప్పండి కానీ చూడండి. మూవీ అయితే బాగుంది బ్రో. అవుట్ ఆఫ్ 5 కి 9 ఇస్తా బ్రో. 5 కా 4.5 ఇస్తా బ్రో. గుంటూరు కారం మహేష్ బాబు కోసమే సినిమా చూడొచ్చు అన్న. అంతే, మహేష్ బాబు మా ప్రాణం కాబట్టి, మహేష్ బాబు కోసం ప్రాణం అన్నా ఇస్తాం కాబట్టి మహేష్ బాబు ఒకటికి 3 సార్లు చూడండి కానీ త్రివిక్రమ్ పేరు ఎత్తొద్దు.
అది త్రివిక్రమ్ పేరు వద్దు, తమన్ పేరు ఎత్తొద్దు నాకు. ఆ ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాం అన్నమాట. మహేష్ బాబు గారు అన్న అసలు ఫైట్స్ ఎలా ఉన్నాయన్న, ఆ ఫైట్స్ కి అసలు బీజిఎం ఎలా ఇవ్వాలి తెలుసా? అసలుకి కొడతా ఉంటే దన్న రావాలి. అసలు కట్అవుట్ ఫైట్ చేస్తూ ఉంటే మహేష్ బాబు రెండు కళ్ళు చాలటంలా. అటువంటిప్పుడు బీజిఎం లేపితే కదన్నా సినిమా లేసేది. అసలు అంత నెగ్లిజెన్సీగా ఎందుకు ఉన్నారు? మహేష్ బాబే కేర్ తీసుకొని ఆయన డైరెక్షన్ చేసినట్టే ఉందన్న. అలా ఉంది సినిమా. అయితే చాలా బాగుందన్న. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరు డిసప్పాయింట్ కావద్దు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మనకి నెక్స్ట్ రాజమౌళి గారితో సినిమా ఉంది. ఆ సినిమా తోటి కొడతాడనమాట. త్రివిక్రమ్ గారు మీరు దయచేసి మహేష్ బాబు దగ్గరకు పోయి సినిమా స్టోరీలు ఏవి చెప్పొద్దు, నువ్వు ఆపేసే ఇంకా చాలు. అంతే. థ్యాంక్ యూ బ్రో. ఎలా ఉందన్న గుంటూరు కారం? పర్లేదు బా, కొంచెం డిసప్పాయింటెడ్. ఇంకా చాలా ఉండొచ్చు, బట్ తగ్గింది. అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ లేవు అంతే. మహేష్ బాబు పీక్స్, కానీ త్రివిక్రమ్ బాగా డిసప్పాయింట్ చేశారు. ఈ సినిమాలో ఏమైనా హైలైట్స్ అని చెప్పుకోవచ్చు ఏమైనా? మహేష్ బాబు అంతే. మహేష్ బాబు దాంతో పెయిన్ లేదు. పీక్స్ శ్రీలీల డాన్స్ కొంచెం కానీ మొత్తం మహేష్ బాబు ఆయన కామిక్ టైమింగ్ కానీ కరిజ్మా కానీ బాగా సెట్. డైరెక్షన్ మీకు ఏం నచ్చలేదా మరి? లేదా అసలు త్రివిక్రమ్ మూవీ అంటే నేను నమ్మేవాడిని కాదు. మేబీ ఆ టైప్లో ఉంది మూవీ. మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? తమన్ మ్యూజిక్ బాగానే ఇచ్చారు, కానీ నేను అనుకున్న లెవెల్ అనిపించలా. బీజిఎం వాజ్ ఓకే, పర్లేదు, కానీ ఆ లెవెల్ ఎలివేట్ చేయలేదు ఏం సీన్. సో డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో మహేష్ బాబు తప్ప హేమి అసలు హైలైట్ కాదనుకోవచ్చా? మహేష్ బాబు ఒక్కడే. అసలు నేను మేబీ ఆయన కోసమే చూసా మూవీ. ఆయనే నచ్చారు, ఇంకేం నచ్చలా. త్రివిక్రమ్ అంటే ఇంకా అనుకునే వాళ్ళం, కానీ అసలు మార్క్ లేదు కంప్లీట్గా. సో అంతే, మహేష్ బాబు ఒక్కడే. ఫ్యాన్స్కి ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ఫెస్టివల్. జనరల్ ఆడియన్స్కి అంత ఉండకపోవచ్చు. జనాలు అందరూ మోసం చేసాడు అనుకోవచ్చా ఈ సినిమాతో? పెద్దవాడే చెప్పడం కానీ కొంచెం అనుకోవచ్చు. నాకైతే మోసపోయినట్టే అనిపించింది. ఇంకా చాలా బెటర్ తీసి ఉండొచ్చు. యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? శ్రీలీల యాక్టింగ్ మొత్తం డాన్సే అన్న. యాక్టింగ్ ఎక్కడ ఉంది? డాన్స్ సాంగ్ అంతే. యాక్టింగ్ ఎక్కువ ఉండదు. సో మోస్ట్లీ అంతే. సెకండ్ హాఫ్ లో కుర్చీ మధ్య సాంగ్ ఎలా అనిపిస్తుంది? బిల్డప్ బాగానే ఇస్తారు, కానీ సాంగ్ బాగానే ఉంది, బట్ ఇమోషనల్ కనెక్ట్ లేనప్పుడు ఏమొచ్చినా అంత ఎక్కదు కదా. అంతే. ఫైనల్ గా ఈ సినిమా గురించి మీరు ఏం చెప్తారు అసలు? డిసప్పాయింటెడ్ మోస్ట్లీ. అంతే. డిసప్పాయింటెడ్. చాలా ఇంకా బాగా తీసి ఉండొచ్చు, కానీ ఆ లెవెల్ తగ్గింది బాగా. త్రివిక్రమ్ తప్ప వేరే డైరెక్టర్ ఉంటే బాగుండే అనుకోవచ్చా? మేబీ చెప్పలేదు ఇప్పుడు, ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్ ఇంకా చాలా మంది వస్తున్నారు కదా, ఒక్కరు కాదు. ఇప్పుడు శైలేష్ కులాని ఉన్నాడు, ఆయన హిట్ 1 తీసాడు, బాగా తీసాడు. ఆర్ మరి వివేక్ ఆత్రేయ అనుకోవచ్చు, చాలా టాలెంటెడ్ మెంబర్లు ఉన్నారు, కానీ చెప్పలేము వాళ్ళు ఎలా తీసారు. బట్ మేబీ బెటర్ తీసి ఉండొచ్చేమో మై ఒపీనియన్ లో. కారం తగ్గట్టు సినిమా లేదనుకోవచ్చా? సారీ, ఆ సినిమాలో కారం ఏమైనా కనిపించిందా మీకు? మహేష్ బాబు ఒక్కడే అంతే. దానిలో అంతే, ఆయన ఇంటెన్సిటీ అంతే. రేటింగ్ చెప్తే కష్టం, బట్ నాకైతే మేబీ 6 on 10. As a fan, it will. Okay, thank you.